కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది సభ్యులు, వేలాది శాఖలు, వందల అనుబంధ సంస్థలు కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ ఏ చట్టం కింద పనిచేస్తుందో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ కు బహిరంగ లేఖ రాసిన ఖర్గే, దేశంలో చిన్న ట్రస్ట్ నుంచి పెద్ద కార్పొరేట్ సంస్థ వరకు అందరికీ రిజిస్ట్రేషన్, పన్ను నిబంధనలు తప్పనిసరి అయితే ఆర్ఎస్ఎస్ కు మాత్రం ఏ మినహాయింపు ఉందో వివరించాలని కోరారు. ఆర్ఎస్ఎస్ ఎలాంటి చట్టపరమైన సంస్థ? అది సొసైటీనా, ట్రస్టా, సెక్షన్ 8 కంపెనీనా, లేక మరే ఇతర చట్టపరమైన వ్యవస్థన కింద నడుస్తోందా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా విరాళాల సేకరణ, ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల నిర్వహణ, పన్ను చెల్లింపుల అంశాలపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రియాంక ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ వర్గాలు పారదర్శకత కోసం అడిగిన ప్రశ్నలేనని చెబుతూ ఉండగా, బీజేపీ మాత్రం ఇది ఆర్ఎస్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న రాజకీయ దాడి అని ఆరోపించారు. ఇదిలా ఉండగా గతంలో కూడా ఆర్ఎస్ఎస్ పై ఇలాంటి ప్రశ్నలు వచ్చిన సందర్భంలో మోహన్ భాగవత్ స్పందించారు. తాము ప్రత్యేకంగా రిజిస్టర్ అయిన సంస్థ కాదని, బాడీ ఆఫ్ ఇండివిజువల్ గా గుర్తింపు పొందామని, ఈ అంశంపై కోర్టుల తీర్పులు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. హిందూ ధర్మానికి ఎలా రిజిస్ట్రేషన్ ఉండదో ఆర్ఎస్ఎస్ కూడా అలాంటి భావజాల ఆధారిత సామాజిక సంస్థేనని ఆయన వాదించారు. అయితే ఖర్గే మాత్రం ఈ వివరణతో తాను సంతృప్తి చెందలేదని, చట్టపరమైన పత్రాలు, అధికారిక ఆధారాలతో ప్రజల ముందు వివరాలు ఉంచాలని సవాల్ విసిరారు. అవసరమైతే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చి చర్చించడానికి సిద్ధమని కూడా ప్రకటించారు. ఈ వ్యవహారం కేవలం ఒక లేఖతో ముగిసేలా కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సిద్ధాంతపరమైన పోరులో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చట్టబద్ధ హోదాకు కూడా కొత్త రాజకీయ ఆయుధంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆర్ఎస్ఎస్ చట్టపరమైన హోదాపై ప్రియాంక ఖర్గే లేవనెత్తిన ప్రశ్నలకు అధికారిక సమాధానం వస్తుందా, లేక ఇది మరో రాజకీయ ఆరోపణల యుద్ధంగానే మిగిలిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.